హలో అండి అందరికీ. ఈరోజు మా పాప మమ్మీ అందరికీ మా ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ మమ్మీలే వస్తారు స్కూల్ నుంచి తీసుకువెళ్ళడానికి, అలాగే స్కూల్లో వదిలిపెట్టడానికి, కానీ నువ్వు మాత్రం రావు అని చెప్పి ఫీల్ అయింది ఈరోజు మా పాప. ఇప్పుడే కాదు, ఎల్కేజీలో ఉన్నప్పుడు కూడా అడిగింది. ఆల్మోస్ట్ నాకు కుదిరినప్పుడల్లా నేను వెళ్తుంటా, కానీ తనకి మాత్రం ఎందుకో కానీ నేను రాను అనే థాట్లోనే ఎక్కువ. కానీ తనకి తెలియదు కదా, నాకు 1.5 year బేబీ, తన రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అలాగే నా వర్క్ టైమింగ్స్ నాకు సెట్ అవ్వాలి, అలాగే ఇంట్లో కొన్ని చిన్న చిన్న పనులు ఉంటాయని అవన్నీ అడ్జస్ట్ చేసుకోవడం అమ్మకి కష్టమని తనకి ఇంకా తెలియదు కదా. ఎప్పుడైతే నన్ను మా పాప ఫస్ట్ డే అలా అడిగిందో చాలా ఫీల్ అయ్యాను. మనం చెప్పిన అర్థం చేసుకోలేని స్టేజ్ కాబట్టి. ఇప్పుడైతే మా పాపని స్కూల్ నుంచి రిసీవ్ చేసుకున్నా. చూడండి ఎంత హ్యాపీగా వస్తుందో వాళ్ళ చెల్లి దగ్గర. స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తుందో వచ్చేటప్పుడు మాత్రం అలా మాత్రం రానే రాదు. ఆ జుట్టు చూడండి, మేడం అయితే కంప్లైంట్ ఇచ్చారు, 2 పిలకలు వేసి పంపించండి మేడం ఆయిల్ పెట్టి. మా పాప ఏమో అసలు జుట్టే తాకనివ్వదు, ఆయిల్ పెట్టుకోదు, పిలకలు వేసుకోదు, ఒకవేళ పిలకలు ఇచ్చినా కానీ పీకేస్తుంది. తప్పదు కదా, ఆడపిల్లలతో ఇవే కష్టాలు ఉంటాయి మనకు తెలిసినంత వరకు. ఇప్పుడైతే పిల్లలకి జ్యూస్ ఇప్పిద్దామని చెప్పి ఇక్కడ జ్యూస్ సెంటర్ దగ్గర ఆగామన్నమాట. మా చిన్న పాపకి బయటకు వస్తే చాలు బాగా ఎంజాయ్ చేస్తుంది. దాన్ని ఎక్కువ ఇంట్లో పెట్టి 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 దాన్ని ఒక్కసారిగా బయటికి తీసుకొస్తే బాగా ఎంజాయ్ చేస్తుంది. చూడండి మా పెద్ద పాప అలిగింది, ఎందుకంటే స్ట్రా ఇవ్వలేదని. అక్కడేమో స్ట్రాస్ అయిపోయాయి, ఆమెమో నాకు స్ట్రాలే కావాలని చెప్పి పట్టుబట్టి కూర్చొని తాగలేదు. ఇక వెంటనే పాపకి జడలకి వేసుకునే హెయిర్ బ్యాండ్స్ కరెక్ట్గా అంటే గట్టిగా ఉండేటట్లు చూద్దాము అని చెప్పి ఇక్కడ 10 రూపీస్ బజార్ అని పెట్టారు. సో దాని దగ్గరికి వచ్చి తీసుకున్నాము. కొన్ని అయితే మనం ఎంత గట్టిగా వేసినా ఎంత లూజ్గా వేసినా ఎండ్ ఆఫ్ ది డే అవి ఉండాల్సిన స్టేజ్లోనే ఉంటాయి ఆ 2 పిలకలు మాత్రం. ఇక డైరెక్ట్గా అయితే ఇంటికి వచ్చేసాము. మా పాప అయితే చాలా హ్యాపీగా స్కూల్కి వెళ్తుంది, చాలా హ్యాపీగా వస్తుంది అనమాట స్కూల్ నుంచి. మీకు కనుక ఈ మినీ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.